వశిష్ఠ అనన్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి నిఖిల్ వస్తుంటే తనకి ఎదురు వెళ్ళి తన చేతిలో బ్యాగ్ తీసుకొని కాఫీ తెస్తాను అన్నయ్య అని వెళ్తుంది. అనన్య కాఫీ తీసుకొచ్చాక కూర్చో అనన్య మాట్లాడాలి అంటూ ఆఫీస్ ఎలా ఉంది, మార్నింగ్ జరిగింది ఏది మనసులో పెట్టుకోకు, నేను లేని టైంలో వశిష్ఠానే వచ్చి నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు అని చెప్తాడు. సరే అన్నయ్య అంటుంది అనన్య. నిఖిల్ ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళగానే వశిష్ఠకి కాల్ చేసి, వసి అనన్యతో మాట్లాడావా, నీతో ఫ్రీగా మాట్లాడింది కదా అని వశిష్ఠకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాగుతుంటే, రేయ్ ఆపు అని గట్టిగా అరిచాడు. తన వాయిస్కి జడుచుకొని, ఏమైందిరా, ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు, మరి లేకపోతే నేను చెప్పేది వినకుండా నీ పాటికి నువ్వు వాగుతుంటే నాకు మండదా అని సీరియస్ అయ్యాడు. ఏమైంది, అనన్య నిన్ను చూసి భయపడిందా? అవునరా, నాతో ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతుంది. అవునరా, తను ఎవరిని చూసినా భయపడుతుంది. అలాంటిది అబ్బాయిలతో ఎలా ఫ్రీగా ఉండగలుగుతుంది? కొన్ని రోజులు పోతే తనే ఫ్రీగా ఉంటుందిలే అని చెప్తాడు నిఖిల్. సరే, రేపటి నుండి ప్రాజెక్టు గురించి నీ దగ్గరే ఎక్కువగా ఉంటుంది కదా, కొంచెం నవ్వుతూ ఉండు, మాట్లాడు, అసలే తను భయస్తురాలు. నాకు తెలుసు, ముందు నువ్వు అనన్యతో నేనే తనని ఆఫీస్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొస్తానని చెప్పు, రేపు మార్నింగ్ 9కి రెడీగా ఉండమని చెప్పు అని ఫోన్ కట్ చేస్తాడు. అయ్య బాబోయ్, వీడి యాటిట్యూడ్ ఆర్డర్ బాగానే వేస్తున్నాడు అని నేను ఒప్పించడానికి నేను ఎన్ని ఇబ్బందులు పడాలో అనుకుని వశిష్ఠని తిట్టుకొని ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తాడు. ఇంటికి వెళ్ళగానే మహాలక్ష్మి రాహుల్ని పిలుస్తూ లోపలికి వెళ్తుంది. ఏమైంది పెద్దమ్మ, ఎందుకు అరుస్తున్నావు, నేను ఎక్కడే ఉన్నానుగా, ముందు నేను చెప్పేది వినరా, అనన్య కనిపించింది, ఎవరో డబ్బున్న వాడితో తిరుగుతుంది. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? నా కళ్ళతో చూశాను, దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి అది వెళ్ళిపోయింది. నువ్వు త్వరగా దాన్ని వెతికి పట్టుకో, లేదంటే అది మన చేయి జారిపోతుంది. సరే, నువ్వు దాన్ని ఎక్కడ చూశావు అని తన మనుషులకి ఫోన్ చేసి మహాలక్ష్మి చెప్పిన ప్లేస్కి వెళ్తారు. ఆ చుట్టూ ఉన్న మిడిల్ క్లాస్ ఏరియాస్ అన్నీ వెతికినా దొరకలేదు. కానీ అక్కడే ఉండే ఒక కాలనీ ఉంది. మరి డబ్బున్న వాళ్ళు కాకుండా ఒక మాదిరిగా డబ్బున్న వాళ్ళు కాకుండా వల్ల సెక్యూరిటీ ఉంది. ఆధార్ కార్డు చూపించి ఎవరినైనా కలవడానికి వెళ్ళనిస్తారు. డీటెయిల్స్ చెప్తేనే లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. ఇంకా వీలు పడక వెనక్కి వచ్చేశారు. అనన్య, నాకెందుకో నువ్వు ఇక్కడే ఉన్నావని అనిపిస్తుంది, ఎలాగైనా లోపలికి వెళ్ళే ప్లాన్ చేయాలి అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. నిఖిల్ హాల్లోకి వచ్చేసరికి కిచెన్లో నుండి పాపతో మాట్లాడుతూ అనన్య వంట చేస్తుంటుంది. అనన్య చేతిలో నుండి పాపని తీసుకుని, ఏం వంట చేస్తున్నావు అనన్య అని అడుగుతాడు నిఖిల్. అనన్య బంగాళదుంప ఫ్రై చేస్తున్నా అన్నయ్య అని చెప్తుంది. అవునా అని ఏదో గుర్తొచ్చి, అనన్య ఇంకా బెండకాయ ఫ్రై కూడా చేయరా అని అడుగుతాడు. సరే అన్నయ్య, నేను చేస్తానులే అని అవి కూడా చేయడానికి అన్నీ ప్రిపేర్ చేస్తుంది. అనన్య వంట చేయడం అయిపోగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. తను వెళ్ళగానే ఒకసారి తొంగి చూసి బంగాళదుంప ఫ్రై, బెండకాయ ఫ్రై 2 బాక్సుల్లో పెట్టి 2 బాక్సులు చిన్న బ్యాగుల్లో పెట్టుకొని ఒకసారి చూసి బయటికి వెళ్తాడు. గేట్ తీసి బయటకు వెళ్తే కొంచెం దూరంలో పార్కు చేసి ఉన్న వశిష్ఠ కార్ దగ్గరికి వచ్చాడు. నిఖిల్ రావడం చూసి వశిష్ఠ కార్ దిగి నిఖిల్ చేతిలో ఉన్న బాక్స్ లాక్కొని ఓపెన్ చేసి చూస్తాడు. వావ్, స్మెల్కి కడుపు నిండిపోయిందిరా అని ఇంటికి వెళ్ళి ఓ పట్టు పట్టాలి అని నిఖిల్ని హగ్ చేసుకొని, థ్యాంక్స్ రా, మీ చెల్లి వంట తినే భాగ్యం కలిగించావు అని చెప్పి వెళ్ళిపోయాడు. వశిష్ఠ వెళ్ళగానే నిఖిల్ లోపలికి వెళ్ళేసరికి అనన్య పాపని టేబుల్ మీద కూర్చోబెట్టి మాటలు చెబుతూ ఉంటుంది. నిఖిల్ రాగానే ఇద్దరూ కలిసి తింటారు. అనన్య, రేపటి నుండి నిన్ను వశిష్ఠ సార్తో ఆఫీస్కి వెళ్ళి రావాలి, తనే నిన్ను డ్రాప్ చేసి అండ్ పికప్ చేసుకుంటాడు. నేను వేరే ప్రాజెక్ట్ పని మీద కొంచెం ఎర్లీగా వెళ్ళాలి అని చెప్తాడు. అన్నయ్య, నేను బస్సులో వెళ్తాను, ఎంత మీ ఫ్రెండ్ అయితే మాత్రం సార్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అనన్య, ఎర్లీగా వెళ్ళడం లేట్ నైట్ అవుతుంది నేను రావటానికి, అందుకే వశిష్ఠ అయితే నిన్ను సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, నేను టెన్షన్ పడే అవసరం ఉండదు అని చెప్తాడు నిఖిల్. తను అంతలా చెప్తుంటే ఒప్పుకోక తప్పలేదు. సరే అంది. అమ్మయ్య, ఓకే అంది అని హ్యాపీగా ఫీల్ అయ్యి మార్నింగ్ టైంకి రెడీ అయ్యి ఉండు అని చెప్పి భోజనం చేసి వశిష్ఠకి చెప్పడానికి కాల్ చేయడానికి వెళ్తాడు. పాపని తీసుకొని
అనన్య తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వశిష్ఠ నిఖిల్ ఇచ్చిన కర్రీ బాక్సులు పట్టుకొని వస్తుంటే లలిత గారు చూసి ఆ బాక్స్ ఏంటి కన్నా అని అడుగుతారు. నిఖిల్ వాళ్ళు కర్రీస్ పంపించారు గ్రానీ, నాకు ఇష్టమని ఇస్తే తెచ్చాను అని బాక్స్ డైనింగ్ టేబుల్పై పెట్టి నేను వస్తాను అని తన రూమ్కి వెళ్తాడు. ఫస్ట్ టైం నువ్వు చేసిన వంట టేస్ట్ చేస్తున్న బంగారం, నాకు తెలిసి నీలానే నీ వంటలు కూడా బాగుంటాయి అనుకుంటా అని నవ్వుకుంటూ ఫాస్ట్గా స్నానం ఫినిష్ చేసి డ్రెస్ వేసుకొని డైనింగ్ హాల్లోకి వచ్చాడు. అక్కడ చూడగానే వశిష్ఠకి ఒక్కసారిగా బీపీ పెరిగి ఏం చేస్తున్నావు నువ్వు అని గంభీరంగా అడుగుతాడు. వశిష్ఠ వాయిస్ బేస్కి భయపడి నేనేం చేశాను బావా, భోజనం చేస్తున్నా అని భయంగా చెప్తాడు. అర్జున్, అది తెలుస్తుంది, నిన్ను ఆ కర్రీస్ ఎవరు వేసుకోమన్నారు అని కోపంగా అంటాడు ఖాళీ అయిన బాక్సులు చూపిస్తూ. గ్రాని, నీకు చెప్పాను కదా, నిఖిల్ నాకు ఇష్టమైనవి తెచ్చాడు అని చెప్తాడు. వాడికి కూడా ఆ కర్రీస్ అంటే ఇష్టమని వేశాను. నువ్వు నైట్ టైంలో రైస్ తినవు కదా, నువ్వు నిఖిల్ ఇచ్చారని చెప్పావు, నువ్వు కర్రీ తింటానని చెప్పలేదు. నువ్వు తినవేమో అని వాడికి వేశాను, సారీ కన్నా అని లలిత గారు అంటారు. లలిత గారు అలా చెప్పగానే నేనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాను, వీళ్ళు నా గురించి ఏమనుకుంటారు అనుకొని అందరి వైపు చూశాడు. ఇంట్లో అందరూ వింతగా తన వైపే చూస్తూ ఉండడంతో అబ్బా బంగారం, ఎలా ఉండేవాడిని ఎలా మార్చేశావే అని మనసులో అనుకొని సారీరా, ఏదో ఆఫీస్ టెన్షన్లో అరిచేశాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వశిష్ఠ సారీ చెప్పగానే అర్జున్ ముందు షాక్ అయ్యి నోరు తెరుచుకొని అలానే నిలబడి ఉండిపోతాడు. కదలకుండా నిలబడి నీలుక్కుపోయిన తన అన్నయ్యని చూసి చేతిపై తట్టి పిలిచింది. ఇంకా అలానే ఉండేసరికి నోటిలో కూరలో ఉన్న 2 మిరపకాయ ముక్కలు పెట్టింది సంజన. కారం తగిలిన వెంటనే ఆ అని అరుస్తూ ఎందుకే నా నోట్లో మిరపకాయ పెట్టా అని అడుగుతాడు. మరి నువ్వు నోరు తెరుచుకొని కదలకుండా ఉంటే స్పృహలోకి తెద్దామని అలా చేశా అని చెప్తుంది. ఒక కర్రీ విషయంలో బావ నాపై అరవడం మళ్ళీ సారీ చెప్పడంతో షాక్ అయ్యాలే. బావ నాకు సారీ చెప్పినప్పుడు ఎవరైనా వీడియో తీస్తే బాగుండు, సారీ చెప్పినప్పుడు కాదు, కొట్టినప్పుడు తీస్తాను, అప్పుడు తీరిగ్గా చూసుకో అని వెటకారంగా అంటుంది సంజన. ఏంటి, బయట అందరూ నాకు భయపడితే నేను ఈ హిట్లర్కి భయపడాల్సి వస్తుంది అని నిట్టూరుస్తూ తినడం మొదలు పెడతాడు. ఫస్ట్ నుండి వశిష్ఠను చూస్తున్న వాళ్ళ తాతగారు వశిష్ఠ ఇలా చిన్న చిన్న విషయాలు పట్టుకొని అందరిపై కోపం చూపించడం చేయడు. అలాంటిది ఇప్పుడు ఇలా కొన్ని రోజుల నుండి వశిష్ఠని గమనిస్తున్నారు. తన ఫేస్లో ఒక గ్లో కనిపిస్తుంది. ఒకరోజు వశిష్ఠని కలవడానికి తన రూమ్కి వెళ్తే ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ తనలో తానే నవ్వుకోవడం చూశారు. చిన్నప్పటి నుండి వశిష్ఠ ఎప్పుడూ నవ్వలేదు, ఎప్పుడూ కోపంగానే ఉండేవాడు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా నార్మల్గానే మాట్లాడేవాడు. అలాంటి వశిష్ఠ నవ్వడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వశిష్ఠ ప్రవర్తనలో తేడా రావడం గమనించారు. కారణం ఏంటి అనుకొని తినేసి ఆయన రూమ్కి వెళ్ళి వశిష్ఠకు తెలియకుండా పెట్టిన సెక్యూరిటీ గార్డుకి ఫోన్ చేసి అడగగా అతను చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయారు. వశిష్ఠ చాలా అసహనంగా రూమ్కి వచ్చేశాడు. ఇంట్లో ఉండబుద్ధి కాక కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. వశిష్ఠ నేరుగా నిఖిల్ ఇంటికి వెళ్ళి కొంచెం దూరంలో కార్ ఆపి దిగి అనన్య రూమ్ వైపు చూశాడు. అక్కడ అనన్య బయటకు చేతులు కట్టుకొని నించొని ఆకాశంలో చంద్రుని చూస్తూ ఉంది. పౌర్ణమి కారణంగా చాలా వెలుగుగా ఉంది. ఆ వెన్నెల వెలుగులో ఇంకా మెరిసిపోతుంది. వశిష్ఠకి అనన్య మొహంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తనని దగ్గరికి తీసుకొని నీకు నేనున్నాను అని చెప్పాలని ఉంది. కానీ తనకి ఆ అవకాశం లేక వశిష్ఠ కూడా బాధగా అనన్య వైపు చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి పాప ఏడుపు వినిపిస్తే అనన్య లోపలికి వెళ్ళిపోతుంది. అనన్య వెళ్ళిపోగానే కాసేపు అలానే చూసి తను ఇంటికి వెళ్ళిపోయాడు. వశిష్ఠ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ తాతయ్య హాల్లో కూర్చుని ఉన్నారు. హాల్లో ఉన్న వాళ్ళ తాతయ్యని చూసి ఇంకా నిద్రపోలేదా తాతయ్య అని అడుగుతాడు. నిద్ర రాలేదు కన్నా అని చెప్పి సరే ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు తాతయ్య, క్లైమేట్ బాగుంది అని అలా బయటికి వెళ్ళాను అని చెప్తాడు. వశిష్ఠ అబద్ధం చెప్తున్నాడు అని తెలిసినా ఏమీ తెలియనట్లు ఉండి సరే కన్నా వెళ్ళి నిద్రపో, ఉదయం ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్తారు. సరే తాతయ్య, గుడ్ నైట్ అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు. నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావో నాకు తెలుసు కన్నా, నువ్వు చెప్పేంత వరకు నేను ఏమీ అడగను, ఎందుకంటే నువ్వు ఏ తప్పు
తెలిసిందా అని అడుగుతాడు. తెలిసింది సార్ అని తనకు తెలిసిన విషయాలు చెప్తాడు. అతను చెప్పింది విని సరే నీ అకౌంట్కి డబ్బులు పంపించాను చూసుకో అని ఫోన్ కట్ చేసి అతను చెప్పిన విషయం మళ్ళీ రివైండ్ చేసుకొని తర్వాత ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది. రేయ్ వసీం, నువ్వు నా ఆఫీస్కి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? ఇప్పుడు నేను వేసే ప్లాన్కి అనన్య నా దగ్గరికి వస్తుంది. అప్పుడు తనని నా నుండి నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా వేరు చేయలేడు అని కసిగా అనుకున్నాడు. రాహుల్ నిఖిల్ ఉండే ఏరియాలో వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. పగలు ఎలా వెళ్ళినా రిస్క్ అవుతుందని నైట్ టైంలో వెళ్ళాలని అనుకున్నాడు. లోపలికి వెళ్ళడానికి అవకాశం ఎలా కుదురుతుందా అని అక్కడ ఎవరికి అనుమానం రాకుండా ఉండి గమనిస్తే ఆ ఏరియాలో డైలీ నైట్ 8కి పిజ్జా డెలివరీ బాయ్ వెళ్తాడు అని తెలిసి ఆ డెలివరీ బాయ్ ప్లేస్లో వెళ్ళి వెతకాలని ప్లాన్ వేసుకొని వెళ్తాడు. సారీ అండి, మొబైల్ పోయింది, అందుకే అసలు అప్డేట్స్ ఇవ్వలేదు. కొత్త మొబైల్ తీసుకున్నా వెంటనే ఇంకా అన్నీ కూడా క్రియేట్ చేసి పెట్టేసరికి టైం పట్టింది. టైపింగ్లో కూడా చాలా తప్పులు పడుతున్నాయండి. కొత్త మొబైల్లో వాయిస్ టైపింగ్ ఇస్తుంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.